శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13/3/2024 తదియా బుధవారం, తదుపరి చతుర్థి. ఈ రోజునే అశ్విని నక్షత్రం. ఈ రోజుని తెల చతుర్థి అని కూడా అంటారు. పుత్ర గణపతి వ్రతం కూడా ఈ రోజునే చేస్తారు. పాల్గొన మాసంలో చతుర్థి తిథి నాడు ఈ యొక్క పుత్ర గణపతి వ్రతాన్ని చేస్తారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే తెల చతుర్థి, బుధవారం, పుత్ర గణపతి వ్రతం, అశ్విని నక్షత్రం, చాలా విశేషాలు ఉన్నాయి మరి ఈ రోజున. కాబట్టి ఈ రోజున ఎవరైతే నువ్వులు బెల్లం కలిపి మీ ఇష్టదైవానికి కానీ కులదైవానికి కానీ నివేదన చేసి సమర్పించినా, అదేవిధంగా బెల్లం నువ్వులు కలిపి ఎవరికైనా పిల్లలకి పంచిపెట్టినా కూడా మీకున్న శని దోషాలు పరిహారం అయిపోతాయి, రుణ బాధలు తీరిపోతాయి. అలాగే నవగ్రహాల దగ్గర, శివాలయం దగ్గర ఈరోజు ఉదయం సాయంత్రం కూడా నువ్వుల నూనెతో 3 ఒత్తులు వేసి, కింద కొద్దిగా నువ్వులు వేసి దాని మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా గర్భ సంబంధమైన దోషాలు కానీ, సంతానం లేకపోవడం కానీ, అంటే సంతానం మాట వినకపోవడం కానీ, ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా మరి అదేవిధంగా అటువంటి పిల్లలకి మంచి యోగ్యత రావాలన్నా, అదేవిధంగా చాలామందికి నెలల నుండి తర్వాత నిలబడకపోవడం, సంతానం లేకపోవడం, అలాంటి వాళ్ళందరూ కూడా పుత్ర గణపతి వ్రతాన్ని కనుక చేసినట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. వినాయకుడు లాంటి మంచి మేధస్సు కలిగినటువంటి, చక్కని బుద్ధి కలిగినటువంటి మంచి కుమారుడు జన్మిస్తాడు. అందుకే పుత్ర గణపతి వ్రతం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పేరులోనే ఉంది పుత్ర గణపతి వ్రతం. మంచి పుత్రుడు కావాలి అంటే ఈ యొక్క రోజున గణపతిని వినాయక చవితి నాడు వ్రతం చేసినట్లుగా వ్రతం చేసి ఆ పుత్ర గణపతి కథను చదువుకుని పుత్ర గణపతి వ్రతాన్ని చేసి, అదేవిధంగా గణపతికి ఉండ్రాళ్ళు చెరకు నైవేద్యంగా సమర్పించి ఆ స్వామిని గరికతో పూజించడం వల్ల మంచి సంతాన యోగం అనేది కలుగుతుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లుగా ఈరోజు తెల చతుర్థి అంటే నువ్వులు తప్పకుండా తినాలి. ఈ రోజున నువ్వులు బెల్లం కలిపి ప్రసాదంగా చేసుకుని స్వీకరించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది. నరాల బలహీనత కానీ, లేకపోతే నరముల్లో నీరసం కానీ, అదేవిధంగా రక్తపోటు, అటువంటి రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. శని కనుక అనుగ్రహిస్తే ఎంత కిందకు దొక్కుతాడో అంత పై స్థాయికి కూడా తీసుకెళ్ళగలడు. కాబట్టి ఈ రోజున శివాలయం దగ్గర నువ్వుల నూనెతో కొద్దిగా ఒక తమలపాకు తీసుకుని దాని మీద కొద్దిగా నువ్వులు వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వెలిగించండి. నవగ్రహాల దగ్గర 27 ప్రదక్షిణలు, శివుడికి 11 ప్రదక్షిణలు చేసి బెల్లం నువ్వులు కలిపి ఆ దీపం దగ్గర నవగ్రహాల దగ్గర నైవేద్యంగా పెట్టండి. మీకంతా కూడా శుభమే జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి పవన్, అదేవిధంగా ప్రతిభా గారులకు మా యొక్క సోషల్ పోస్ట్ మీడియా ఛానల్ ద్వారా సంపూర్ణ ఆశీర్వచనం కూడా అందజేస్తూ ఉన్నాం. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవి పవన్ మరో చిరంజీవి ప్రతిభ గారు ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి విద్య రావాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మా యొక్క సోషల్ పోస్ట్ మీడియా ఛానల్ ద్వారా ఆశీర్వచనం అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా పెళ్లి రోజు, పుట్టినరోజు, గృహప్రవేశం లాంటివి జరుపుకుంటున్నట్లయితే కింద కనిపించే నెంబర్కి మీరు మీ గోత్రనామాలు, పేరు పంపండి. మా ఛానల్ ద్వారా మీకు మంత్రపూర్వకంగా ఆశీర్వచనం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీ యోగం ఎప్పుడూ కూడా శుభయోగం కావాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.